అంటే ఒకవైపున ఎస్ మాతో టెహ్రాన్ మేము ఒప్పందం చేసుకుంటాం అని వెనకాల పడుతోంది అని అంటూనే ఇరాన్పై దాడులు భీకరంగా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇరాన్ ఏంటి అసలు మేమే ఎక్కడ అడిగాం, అసలు నెల రోజుల నుంచి మేము ఎక్కడ ఎవరితోనూ మాట్లాడలేదు, మా జోలికి వచ్చారా, మేము అంతకు మించి ప్రతిస్పందిస్తాం ఇరాన్ వెర్షన్. సో ఏమిటి వాళ్ళు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది? రెండు వర్షన్స్ నిజమే. అమెరికా తప్పకుండా బాంబు చేస్తుంది, ఇరాన్ కూడా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడే న్యూస్ వచ్చింది, మీరు ఆ ఎంఓయు ఏ ఒప్పందం చేసామో అది మళ్ళీ పాటిస్తే కూర్చుందామన్నారు ఇరాన్. ఇది ఏమొచ్చిందంటే ఆ అగ్రిమెంట్ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ రాశాడు కదా, ఆ అగ్రిమెంట్లో కొన్ని లోపాలు కనపడిపోయింది. హర్మోస్ జలసంధి మీద వాళ్ళు అన్నది ఏంటంటే మర్యాదకి 60 రోజులు మీరు మేనేజ్ చేయండి అన్నారు. ఏంటంటే అక్కడ బాంబులు గేంబులు మైన్స్ అన్ని పెట్టారు కాబట్టి వాళ్ళని ఎగరగొట్టేస్తాయి, అవన్నీ క్లీన్ చేయాలి. అది ఇరాన్ బాడీ, అది మాకు అధికారం ఇచ్చేశారు మేము చేసుకోవటానికి అని ఇరాన్ కూర్చున్నాయి. దీనికంతా ఏంటి బ్యాక్గ్రౌండ్? ఏదో రకంగా అగ్రిమెంట్ తెచ్చేయాలని పాకిస్తాన్ ఐడియా. ఏదో కాగితం వచ్చేస్తే చాలు, తర్వాత ఆడు ఉంటాడు పోతాడని. ఖతార్ కూడా కొంతవరకు శాంతి వస్తే తర్వాత చూసుకుందామని అగ్రిమెంట్ హరిగా చేశారు. అదొకటి. రెండోది ఇరాన్కి ఏమిటంటే ఇప్పుడు ఈ జలసంధి మీద మనం అధికారం తెచ్చుకుంటే ఫ్యూచర్ 100 years మందే, డబ్బు ఇవ్వాలి ఎవడొచ్చినా లోపలికి అని వాళ్ళ అవకాశాన్ని వదులుకోవటానికి రెడీగా లేరు. దానివల్ల టాక్టిక్స్ ఏమిటంటే అమెరికాని అలసట తేవాలి. అలసట ఏదో ఒప్పుకోపోవటం, ఒక బాంబుని. అసలు ఎంత ఘోరమైన పరిస్థితి. ఒక పక్కన ఒమాన్ ఉన్నది దేశం, ఒక పక్కన ఇరాన్. ఒమాన్ పక్కన వెళ్ళటానికి వీల్లేదు, నౌకలు మా పక్కన నుంచే రావాలన్నారు. ఎలా కుదురుతుంది? సో అమెరికా దీనికి ఒప్పుకొని ఉంటే ఇంక అమెరికాకి అసలు ప్లేస్ లేదు ప్రపంచంలో ప్లేస్ లేదు. సో వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఎలా చేస్తారు, లొంగేస్తారు. నేను ఎప్పటి నుంచి అన్నది ఏంటంటే చాలామంది ఇరాన్ కొద్దిగా ఏదో అటాక్ చేసింది, సస్టైన్ అవుతుంది, దానివల్ల విజయం గెలిచిందని వచ్చింది. విజయం ఎక్కడ గెలిచింది? విజయం అంటే వాళ్ళు పూర్తిగా అమెరికా కొట్టుమూసేసి వెళ్ళిపోదు, అవలేదు కదా. దాంతోపాటు ఇరాన్ చేసింది ఏంటి? ఎల్లకాలం శత్రుత్వం అక్కడ అరబ్ ముస్లిం దేశాలతో తెచ్చుకున్నారు. ఇది చాలా ప్రమాదమైన దేశం, ఇప్పుడే తగలబెట్టేయాలి, ఇప్పుడే అప్ చేయాలని లోపల అందరికీ దాడులు చేస్తున్నారు కదా, చేస్తున్నారు. సో ఇరాన్ మిస్కాల్కులేట్ చేసింది. ఇరాన్ చేయవలసింది ఏంటంటే ఓకే మెల్లిగా మాట్లాడుకుందాం, మీరు చెప్పినా చేద్దాం, కొద్దిగా మాకు ఈ నౌకలకి చార్జెస్ కొద్దిగా ఇప్పించండి అంటే ఇద్దరు ట్రంప్ ఒప్పుకుంటును. సో అవి పాస్ చేసుకున్నారు. ఓవర్ రీచ్ అయిపోయింది ఇరాన్, ఇంకా అంబిషియస్ అయిపోయారు. ఎందుకంటే అక్కడ వర్గాలు ఉన్నాయి, వాళ్ళు సైన్యమే కంట్రోల్ చేస్తారు దేశం. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ 150,000 మంది ఉన్నారు, వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళందరూ చచ్చిపోయారు కదా, మన కంట్రోల్లోకి మన దేశం వచ్చేస్తే 40-50 సంవత్సరాలు మనమే పరిపాలిస్తాం. ఎంపీలు ఏంటి, మంత్రులు ఏంటి, వీళ్ళంతా ఏంటి అని మాట్లాడలేదు. ఫ్యాక్షన్స్ ఉన్నాయి. ఒక ఫ్యాక్షన్ తిరుగుబడతానం చేస్తుందా? అది అమెరికా ఇజ్రాయెల్ పురమాయిస్తున్నారు ఫ్యాక్షన్. సో చాలా జరుగుతుంది. కానీ ఆఖరి మాట ఏంటంటే ఇది అంటే ఇప్పుడు ఇరాన్ ట్రంప్ అంటున్నట్టు లేకపోతే టెహ్రాన్లో మనం పోస్టర్లు చూస్తున్నట్టు అదేంటంటే జస్ట్ మేము ఇంత చేయగలమని చెప్పడమా, లేకపోతే ఇరాన్లో ప్రభుత్వమో లేకపోతే అక్కడ అధికారం చెలాయిస్తున్న వాళ్ళు ప్రజలు కూడా నిజంగానే అది కోరుకుంటున్నారా ట్రంప్ విషయంలో? ప్రజలు కోరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే సార్ మీరు చూసుంటే అక్కడ ఖమేనీ అంత్యక్రియల విషయంలో పెద్ద పోస్టర్లతో దే హావ్ ఎగ్జిబిటెడ్. అది 1,00,000 మంది వచ్చారా, 1,000,000 మంది వచ్చారా, ఎంతమంది అయినా రానే, ప్రభుత్వాలు అరేంజ్ చేయలేరా? ఆ మతం కూడా అలాంటి మతం, చనిపోయినప్పుడు ఇలాంటివి చేస్తారు. ఆ షియా మతానికి సున్నీ మతానికి తేడా ఏంటంటే షియాజ్ అలా చేయరు. ఆ ఖతారు రాజా చచ్చిపోయాడు, సాయంకాలానికి కప్పెట్టేశారు, ఇసుకలోనే కప్పెడతారు. షియాజ్ ఏంటంటే చచ్చిపోయిన చోట పెద్ద ఏమంటారు ప్యాలెసెస్ లాగా టూమ్స్ కట్టి అదో హోలీ ప్లేస్ అయిపోతుంది. అది ఆర్గనైజ్ చేశారు, 4 నెలలు టైం వచ్చింది, ఆర్గనైజ్ చేశారు. అది చూపెట్టుకోవటానికి ఆ బలం. ఎవరు వస్తారు బయటికి, కాల్ చేస్తారు, చంపేస్తారు. సో ఎవరు బయటికి రాదు. అది పబ్లిక్ సపోర్ట్ అంటే అది అసలు లాఫబుల్ మ్యాటర్. వాళ్ళకి సపోర్ట్ ఉండాలి తప్పకుండా. 9 కోట్ల మందిలో 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ఎంతమంది ఉన్నారు ఎవరు చెప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళకే అన్ని చూస్తున్నారు, చేస్తున్నారు కాబట్టి. కానీ వ్యతిరేకతనం విపరీతంగా ఉన్నారు. అది బయటికి ఎలా వస్తారు? వస్తే కాల్ చేస్తాం, చంపేస్తాం అంటున్నారు, ఎవరు రారు. సో అందువల్ల అక్కడ ఏదో సపోర్ట్ ఉన్నది యుద్ధానికని కాదు.
ఇరాన్ తీసుకునే స్టెప్ ఇప్పుడు లాంగ్ టర్మ్ వాళ్ళకి అస్థిరత వస్తుంది. ఎందుకంటే ట్రంప్ ఫ్యూచర్ కూడా ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నాయి. ఇరాన్ లొంగేయాలి. లొంగేస్తారా అంటే సైనికులు పెట్టలేదు, లొంగేస్తారు. తర్వాత అమెరికాకి ఒక మాట, ఆఖరి మాట, యుద్ధాలు ఓడిపోవటం గెలవటం లెక్కలేదు. గత 75 సంవత్సరాల్లో కొరియన్ వార్ ఓడిపోయినట్టే, గెలిచేది వదిలేసుకున్నారు. వియత్నాం వార్ పూర్తిగా 18 సంవత్సరాలు ఓడిపోయారు దెబ్బలాడి. ఆఫ్ఘనిస్తాన్ 18 సంవత్సరాలు 2019లో పారిపోయారు. కొన్ని లక్షల కోట్లు ఆస్తులు వదిలేసి. అలాగే ఇరాక్లో కూడా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు యుద్ధం చేశారు, ఖర్చు పెట్టారు. కంట్రీ డివైడ్ అయిపోయి వాళ్ళకి ఏమీ లెక్కలేదు. ఎందుకంటే ఇరాన్ కూడా మిగిలిపోతుందా? ఇరాన్ వాళ్ళు ఇప్పుడు చేసే డ్యామేజ్ అంతా ఇరాన్కి ఏమవుతుంది? వచ్చి తిరిగి కొట్టారు. అందరూ ఏమంటున్నారు, ఇంకా ఇరాన్ దెబ్బలాడుతుంది. ఇరాన్ విజయం ఏం సాధించలేదు. ఓడిపోయిందంటే ఓడిపోదు, అప్పుడే ఏం సాధించలేదు. అందువల్ల ఇది అమెరికాకి టైం ఉన్నది అని అర్థం చేసుకుంటున్నా. అరబ్ దేశాలు కూడా లోపల ఇంక దీంట్లో లాభం లేదు. నిన్నటి నుంచి ఇంకో మార్గం 3000 మైళ్ళ దూరం మార్గాన్ని కూడా స్యూజ్ కెనాల్ అనేది ఉన్నది, ఆ కాలువ, దాన్ని కూడా ఎరగొట్టేస్తాం అని ఇరాన్ అంతా ఉంటే చాలా కష్టం. ఇరాన్ ఒక పెద్ద తప్పు చేసింది. లొంగినట్టుగా ఉంటే ఒక 5-6 సంవత్సరాల్లో ఫ్యూచర్ ఆళ్ళదే. అది ఇప్పుడు ఇటు అటు తేల్చే అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తప్పదు. మేజర్ భరత్ రెడ్డి గారు, అంటే యుద్ధం అనే దానికి ఇంతకు ముందే ఏమన్నా ఒక